ఈరోజు సంసోను గురించి మరికొన్ని విషయాలను ప్రస్తావించి ప్రసంగంలోనికి నేను వెళ్తాను. సంసోన్ అనగా వ్రతము చేయబడినవాడు, నాజీరు చేయబడినవాడు, ప్రతిష్ఠించబడినవాడు. ఈరోజు మనము కూడా ప్రతిష్ఠించబడ్డాం, సమర్పించుకున్నాం. దేవుని పిలుపులోనికి మనం వచ్చాం. దేవుని ఏర్పాటును కలిగి సంఘంలో సమకూర్చబడ్డాం. ఆయన విలువైన రక్తం చేత మనల్ని కొన్నాడు. ఇక మనం మన సొత్తు కాదు, ఆయన సొత్తే. ఆయన తన స్వరక్తం ఇచ్చి మనల్ని విమోచించుకున్నాడు. నీ దేహం దేవుని ఆలయం. నీలో ఉన్న పరిశుద్ధాత్మకు నీవు ఆలయమై ఉన్నావు. నీ దేహంతో నీవు దేవుణ్ణి మహిమపరచాల్సినటువంటి బాధ్యత, ఆవశ్యకత నీకెంతైనా ఉంది. నీవు సామాన్యమైన వ్యక్తివి కాదు. నీవు క్రీస్తు శరీరమై ఉన్నావు. నీవు ప్రత్యేకించబడిన వ్యక్తివి. ప్రత్యేకమైన జీవితం కలిగి ఉండాలి. సంసోను పుట్టక ముందు వాళ్ళ అమ్మతో దేవుని ఆత్మ చెప్తున్న మాట, సంసోను పుట్టక ముందు దేవుని దూత ప్రత్యక్షమై మనోహ భార్యతో, గొడ్రాలుగా ఉన్నటువంటి మనోహ భార్యతో ఏమని ప్రస్తావిస్తున్నాడు తెలుసా? గర్భం ధరించింది మొదలుకొని ద్రాక్ష రసం తాగకూడదు, ద్రాక్షవల్లి నుంచి పుట్టిందేది కూడా నువ్వు తినకూడదు అంటే, అయితే మామూలు ఏమని తాగొచ్చా? మద్యానికి సంబంధించినటువంటి ఏవి కూడా, అంటే దానికి అర్థం ఏంటంటే అపవిత్రమైనది ఏది నువ్వు ముట్టకూడదు. ప్రతిష్ఠించబడిన వాడిని, వ్రతము చేయబడిన వాడు నువ్వు కనబోతున్నావు. మరి వ్రతం చేయబడిన వాడు ఎలా ఉండాలి? సంసోను ఎలా ఉండాలి? అతను కూడా వ్రతం చేయబడిన దానికి తగినట్టుగానే, ప్రత్యేకించబడిన దానికి తగినట్టుగానే జీవించాలి. అతను కూడా అపవిత్రమైన దాని జోలికి పోకూడదు. అతడు యథార్థంగా ఉండాలి. అతడు దేవుని ఆత్మచేతనే నడిపించబడాలి. అపవిత్రమైన దానిని తినకూడదు, అపవిత్రమైన దానిని తాగకూడదు. సంసోను ప్రతిష్ఠించబడినవాడు. కానీ సింహం కళేబరంలో ఉన్నటువంటి తేనెను చూసినప్పుడు అతనికి తినాలనే ఆశ పుట్టింది. సింహం కళేబరంలో నేను చదువుతున్నప్పుడు, శవం కదండి, ఏ చెట్టుకో తేనె పట్టుంటే తింటాం, ఏ కొండలోనో తేనె దొరికితే తింటాం. ఈ సింహం కళేబరంలో ఆ కుళ్ళిన దానిలో ఉన్నటువంటి ఆ తేనెను ఎలా తిన్నాడు సంసోను అని నాకు అనిపించింది. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, సంసోను చేసినటువంటి ఆ తప్పును చూపిస్తూ ఉన్నాడు. ప్రతిష్ఠించబడినవాడు అపవిత్రమైన దానిలో పాలు పంపులు పొందడం, ప్రతిష్ఠించబడినవాడు అపవిత్రమైన దానిలో చేయి పెట్టడం, ప్రతిష్ఠించబడినవాడు, వ్రతము చేయబడినవాడు అపవిత్రమైన దానిని తినడం. అపవిత్రమైన దానిని నువ్వు తినకూడదు. నువ్వు కూడా ప్రతిష్ఠించబడిన వ్యక్తివి. నువ్వు పిలువబడ్డావు, నువ్వు ఏర్పరచబడ్డావు, నువ్వు మహింపరచబడ్డావు. దేవుని ఆత్మకు నివాస స్థలంగా నువ్వు ఉన్నావు. నువ్వు క్రీస్తు శరీరానివి. లోకం నుంచి నిన్ను వేరు చేశాడు, సంఘంగా సమకూర్చాడు. నువ్వు ప్రతిష్ఠించబడిన వ్యక్తివి. అపవిత్రమైన దానిలో పాలు నీకు ఉండకూడదు. అపవిత్రమైన దానిని నువ్వు తినకూడదు. అపవిత్రమైన దానిని నువ్వు ముట్టకూడదు. అపవిత్రమైన వాటిలోనికి నువ్వు వెళ్ళకూడదు. లోకం వేరు, సంఘం వేరు. లోకాచారాలు వేరు, సంఘం యొక్క క్రమం వేరు. అపవిత్రమైన దానిలో ఎంత మాత్రం మనకి పాలుండకూడదు. పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు ఈరోజు మనతో. చూడండి, ఈ అపవిత్రత కూడా, ఈ పాపం కూడా తీయగా ఉంటుంది. ఆ తేనెలాగా చూడగానే అనుభవించాలనిపిస్తుంది, చూడగానే తాగాలనిపిస్తుంది, చూడగానే అనుభవించాలనిపిస్తుంది. తీయగా ఉంటుంది. తేనె తిన్నప్పుడు, తేనె తాగినప్పుడు ఎట్లా తాగుతాం? ఒక గ్లాసులో పోసుకొని గట్ట 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 తాగేస్తామా? ఎట్లా? గ్లాసులో పోసుకొని గ్లాస్ ఇట్లా పోసుకొని గ్లాసులో ఎట్లా తింటాం చెప్పండి? తేనె అబ్బా ఎంత బాగుందో. పాపం కూడా అలాంటిదే, అపవిత్రత కూడా అలాంటిదే. దాని మాధుర్యాన్ని అనుభవిస్తూ అబ్బా ఎంత బాగుందో, ఎంత బాగున్నట్టుగానే ఉంటుంది. తుదకది నిన్ను మరణానికి నడిపిస్తుంది. తీయగానే ఉంటుంది. అపవిత్రత చేదైనది కాదు, అపవిత్రమైనది చేదైనది కాదు. అది తీయని అనుభవమే. కానీ
అది అందులో నీకు పాలుండకూడదని పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఎందుకంటే నువ్వు ప్రత్యేకించబడిన వ్యక్తివి. తాగినోడు నడుతూ చెప్తాడు, ఎంత బాగుంటుందో. అసలు ఆ అనుభవం ఎట్లా ఉంటుందో తెలుసా? ఒకసారి తాగి చూడు, నీకు తెలుస్తుంది. సిగరెట్ కాల్చిన అడగండి, అబ్బా అడంత చక్కగా ఇట్లా ముంచుకొని తేనె ఇట్లా నాకినట్టుగా, అబ్బా ఎంత బాగుంది అన్నట్టుగా ఆ సిగరెట్ కాలుస్తూ కూడా అట్టగా అయిపోతుంటాడు వాడు. ఈ పాపం అనేది, ఈ అపవిత్రత అనేది చాలా తీయగా ఉంటుంది, కానీ దాని జోలికి మనం పోకూడదు. ఈ సంసోను చేసినటువంటి భయంకరమైనటువంటి ఒక కార్యం, ఆ చచ్చిన దానిలో చేయి పెట్టడం, ఆ చచ్చిన దానిలో, అపవిత్రమైన దానిలో తీసుకొని తినడం. ప్రతిష్ఠించబడిన వాడు చేయకూడని పని, తినకూడనిది, అనుభవించకూడనిది. ఈరోజు నీతో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. అపవిత్రమైన కార్యకలాపాల్లో నీకు పాలుండకూడదు. దొంగలు, వ్యభిచారులు, నరహంతకులు దేవుని రాజ్యానికి వారసులు కారనే సంగతి మీకు తెలియదా? మీరు పవిత్రంగా జీవించాలి. మీకు తండ్రి కలుగజేసిన పరిశుద్ధత, తన ప్రియ కుమారుని ద్వారా నీకు ఇచ్చినటువంటి ఆ ఉన్నతమైన స్థానాన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత నీ మీద ఉంది. నీ కోసం ఏం చేశాడో తెలుసా? తన ప్రియ కుమారుణ్ణి బలిగా అర్పించాడు. ఆయన రక్తం చేత నిన్ను కడుక్కున్నాడు. కడగబడిన పాత్ర కడగబడినట్టుగానే ఉండాలి. పవిత్రంగానే నువ్వు జీవించాలి. అపవిత్రమైన వాటి జోలికి నువ్వు పోకూడదు. ఎందుకంటే నువ్వు ప్రతిష్ఠించబడినోడివి. నీ జీవితంలో సమర్పణ కావాలి. అపవిత్రమైన దాని జోలికి నువ్వెంత మాత్రం పోకూడదు. దొంగలతో సాంగత్యం చేయకూడదు. అవిశ్వాసులతో సాంగత్యం చేయకూడదు. మోసపూరితమైన వాటిల్లోనికి మనం వెళ్ళకూడదు. పక్కదారులు పట్టాల్సిన అవసరమే లేదు. ప్రభు తన పరిశుద్ధతలో నుంచే నిన్ను దీవించబోతున్నాడు. తన పవిత్రతలో నుంచే నిన్ను దీవించబోతున్నాడు. తాను నీకు అనుగ్రహించిన నీతిలో నుండే నిన్ను దీవించబోతున్నాడు. నీ దీవెన కోసం నువ్వు ప్రయాసపడాల్సిన అవసరమే లేదు. ఉన్నతమైన స్థానాన్ని దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. ఆమేన్ చెప్పండి. సంసోన్ జీవితం చూస్తే చాలా అపవిత్రమైన కార్యకలాపాల్లో, దేవుని పిల్లలు చేయకూడనటువంటి కార్యాల్లో పాలు పంపులు పొందినట్లుగా మనం చూస్తున్నాం. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మన జీవితాన్ని పవిత్రంగా కాపాడుకోవాలని. ఏమండి, మన పాపమంతా ఆయన తీసుకొని ఆయన నీతిని మనకు అనుగ్రహించాడు. అంటే ఇప్పుడు మనం ఎవరు? నిజం చెప్పండి, నీతిమంతులమే కాదు, పరిశుద్ధులమే కాదు. కాబట్టి ఈ పరిశుద్ధతను కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది. ఈ నీతి అనేది దానం, గిఫ్ట్. ఉచితంగా నీకు ఇచ్చాడు. నువ్వు డబ్బులు ఖర్చు పెట్టలా, నువ్వు వెల చెల్లించలా, నీకు ఉచితంగా అనుగ్రహించబడింది. దిస్ ఈజ్ గిఫ్ట్. ఇదొక గిఫ్ట్. నీకు కారు నేను గిఫ్ట్గా ఇచ్చాను. అప్పుడు ఆ కారు ధూళి పట్టింది, కంకర పట్టింది, ఆకులు అలమలు వచ్చి పడ్డాయి. చెట్టు కింద పెడితే నాకు ఫోన్ చేశాడు, పాస్టర్ గారు నాకు గిఫ్ట్గా కారు ఇచ్చావు కదా, అది బురదైపోయింది, చెత్తగా ఉంది, వచ్చి కడిగా అన్నాడు. అప్పుడు నేనేమనుకుంటాను, వీడికి ఇవ్వడమే దండగా, ఏదో ఇచ్చాను, ఇప్పుడు నన్ను వచ్చి కడగమంటాడా అంటే దానికి అర్థం ఏంటంటే, నీకు ఇవ్వబడ్డాక అది నీదే. దాన్ని శుభ్రం చేసుకోవాల్సిన బాధ్యత, దాన్ని భద్రపరచుకోవాల్సిన బాధ్యత, దానిలో పెట్రోల్ కొట్టించుకోవాల్సిన బాధ్యత సమస్తం నీకే అప్పగించబడ్డాయి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆమేన్ చెప్పండి. నీతి అనే దానము, నీతి అనే గిఫ్ట్ మనకు అనుగ్రహించబడింది. దాన్ని పదిలంగా కాపాడుకోవాల్సిన బాధ్యత, దాన్ని పవిత్రంగా కాపాడుకోవాల్సిన బాధ్యత, దాని మీద మురికి అంటకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత, మచ్చ డాగు కలంకం లేకుండా జీవించాల్సిన బాధ్యత, రాజు బిడ్డ రాజులాగా ఉండాల్సిన బాధ్యత ఎవరి మీద ఉందంటే నీ మీదే ఉంది. నువ్వు ప్రభువునందు ప్రయాసపడాలి, ప్రభు కొరకు ప్రయాసపడాలి, నీ ఆధ్యాత్మిక జీవితం కోసం ప్రయాసపడాలి, పవిత్రంగా జీవించేదానికి ప్రయాసపడాలి,
నీ కోరికలను నువ్వు జయించాలి, నీ భావోద్రేకాలను జయించాలి, నీ యొక్క ఆలోచనలను అధిగమించాలి, వాక్యానుసారంగా బ్రతికేదానికి తీర్మానం తీసుకోవాలి, ఆత్మచేత నింపబడాలి, ఆ ఆత్మచేతని నడిపించబడాలి. చప్పట్లు కొట్టి దేవుడిని మహిమపరుద్దాం. హల్లెలూయా. అందరు దేవుని కుమారులు అనబడరట. మరి ఎవరు అనబడతారంటే, ఎందరు దేవుని ఆత్మచేత నడిపించబడతారో వారు దేవుని కుమారులు అనబడతారు. చప్పట్లు కొట్టి దేవుడిని మహిమపరుద్దాం. ఈరోజు సంసోను వలె పడిపోయిన అనుభవాలను మనం చూస్తూ ఉన్నాం. సంసోను వలె పక్క దారి పట్టిన అనుభవాలు మనం చూస్తూ ఉన్నాం. సంసోను వలె భావోద్రేకాలకు లోనైనటువంటి అనుభవాల్ని మనం చూస్తూ ఉన్నాం. సంసోను వలె వేశ్యల దగ్గరికి వెళ్ళినటువంటి అనుభవాల్ని మనం చూస్తూ ఉన్నాం. సంసోను వలె తాగి తందనాలాడే అనుభవాల్ని మనం చూస్తూ ఉన్నాం. సంసోను వలె అపవిత్రమైన దానిలో చేయి పెట్టే అనుభవాల్ని మనం చూస్తూ ఉన్నాం. సంఘములో ఇలాంటివేవి సంఘములో ఉండడానికి వీలు లేదు. అందుకు కాదు నిన్ను పిలిచింది. పవిత్రంగా జీవించడం కోసం, నీతి కార్యాలు చేయడం కోసం, పరలోకం కోసం, పరలోక రాజ్యాన్ని భూమి మీద ప్రదర్శించడం కోసం, దైవ రాజ్యాన్ని స్థాపించడం కోసం దేవుడు నిన్ను పిలిచాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీ పిలుపులో ఉన్న ఆంతర్యం ఏంటో నీకు అర్థం కావాలి. నీ పిలుపులో ఉన్న ఆంతర్యం కోసం నువ్వు ప్రయాసపడాలి. గురి వద్దకే పరిగెట్టాలి. మధ్యలో ఆపకూడదు పరుగుని. కడ వరకు ఆయన ఎలా నడిపిస్తాడో అలాగే నడవాలి. ఆమెన్, ఆమెన్. ఈరోజు ఒక గొప్ప తీర్మానాన్ని తీసుకో. అపవిత్రమైన దాని జోలికి పోకుండా. ఆమెన్ చెప్పండి. నీ నీతిని నువ్వు కాపాడుకునేదానికి, నీకు అనుగ్రహించిన పవిత్రతను, పరిశుద్ధతను నువ్వు కాపాడుకునేదానికి ఒక గొప్ప తీర్మానాన్ని తీసుకో. 1000 మందిని చంపాక అతనికి దాహం వేసింది, అతని ప్రాణం సొమ్మసిల్లిపోయింది. అప్పుడు అంటాడు, ఏమయ్యా నన్ను చంపేద్దాం అనుకుంటున్నావు నువ్వు? ఈ సున్నతి లేని ఫిలిస్తీన్ల చేతులు నేను చావనా? ఈ 1000 మందిని చంపాక నా ప్రాణం సొమ్మసిల్లిందయ్యా అనగానే ఆ పల్లంగా ఉన్నటువంటి ఆ గోతిని చీల్చి, ఆ పల్లంగా ఉన్నటువంటి, ఒక ట్రాన్స్లేషన్ పల్లం అని రాయబడింది, మరొక ట్రాన్స్లేషన్లో గొయ్యి అని రాయబడింది. గోతిని చీల్చాడట. ఆ గొయ్యి అంటే లోటని, లేమని, దరిద్రతని, అనారోగ్యం అని మనం నేర్చుకున్నాం. అలాంటి పరిస్థితుల్లో దేవుడు గొప్ప కార్యాలు చేసి నీటి ఊటను పుట్టిస్తాడు. అప్పుడు నీకు స్వస్థత వస్తుంది. అప్పుడు నీ దరిద్రత ఐశ్వర్యంగా మారుతుంది. అప్పుడు నీ లోటు, లేమి సమృద్ధిగా మారుతుంది అనే విషయాన్ని మనం నేర్చుకున్నాం. అయితే ఇక్కడ మరొక విషయాన్ని నేను మీకు నేర్పించబోతున్నాను. గొయ్య, నీ జీవితంలో గోతులు ఉన్నాయి. ఈ గొయ్య జీవపు ఊటతో నింపబడాలంటే, అంటే 36వ కీర్తన 8వ వచనంలో రాయబడినట్టుగా, ఆయన యొద్ద జీవపు ఊట కలదు, ఆనంద ప్రవాహములోనిది వారికి త్రాగించుచున్నాడు. కాబట్టి ఆ నీటి ఊట ఆ గోతులో పుట్టాలంటే ఆ గొయ్యి ఏమవ్వాలి తెలుసా? చీల్చబడాలి. ఆమెన్, ఆమెన్ చెప్పండి. చీల్చబడాలి. చీల్చబడినప్పుడు నొప్పిగా ఉంటుందా, హాయిగా ఉంటుందా? చెప్పండరా. నొప్పిగా ఉంటుంది, బాధగా ఉంటుంది. నీ కోసం శ్రమను అనుభవించాడు, నీ కోసం చీల్చబడ్డాడు, నీ కోసం గాయపరచబడ్డాడు. 1 పేతురు 2:24 చెప్తా ఉంది, అతడు పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. అవును, అతడు గాయపరచబడ్డాడు. మన పాపముల నిమిత్తము ఆయన మ్రాను మీద వేలాడాడు. ఆయన చేతుల్లో మేకులు కొట్టినప్పుడు ఆయన చేతులు చీల్చబడ్డాయి. ఆయన చేతులు చీల్చబడి రక్తం పైపులో నీళ్లు వచ్చినట్టుగా బయటికి తన్నింది.
ఆయన కాళ్ళు చీల్చబడ్డాయి. ఆయన కాళ్ళకి మేకులు కొట్టినప్పుడు ఆయన శరీరం మీద కొడతా ఉంటే ఆ కొరడాలతో కొడతా ఉంటే, దేవుని బిడ్డలారా, ఆ కొరడాలు ఎలా ఉంటాయో తెలుసా? చాప గేలం ముళ్ళు ఉంటాయి చూశారు, అట్లాంటి కొరడాలు అన్నమాట. ఒక కొరడాకి అనేకమైన తాళ్ళు ఉంటాయి. ఆ తాళ్ళు చివరిలో అనేకమైన గేలపు ముళ్ళు లాంటి ముళ్ళు ఉంటాయి. ఒక్కసారి చర్మం మీద కొట్టి లాగుతా ఉంటే చర్మం పెచ్చులుగా ఊడిపోతా ఉంది, చీల్చబడతా ఉంది. దేవుని బిడ్డలారా, యేసు అనేకమైన కొరడా దెబ్బలు తిన్నారు. ఆయన చర్మం అంతా చీల్చబడింది, ఆయన దేహం అంతా చీల్చబడింది, రక్తము దారులుగా కారిపోతా ఉంది. ఆయన తల మీద ముళ్ళ కిరీటం పెట్టబడింది, బెత్తము దెబ్బలు కొట్టబడ్డాయి. ఆయన తల మీద ముళ్ళ కిరీటం పెట్టినప్పుడు ఈ కణతలన్నీ చీల్చబడి కణతల్లో నుంచి కంట్లోనికి ముళ్ళు దిగొచ్చేసింది. అవును, ఆయన చీల్చబడ్డాడు. ఆయన చీల్చబడిన అనుభవం ద్వారా నీకు విశ్రాంతిని కలుగజేశాడు, నీకు స్వస్థతను కలుగజేశాడు, నీకు నెమ్మదిని కలుగజేశాడు, నీకు ఆశీర్వాదం కలుగజేశాడు, నీకు ఐశ్వర్యం కలుగజేశాడు. చీల్చబడిన అనుభవం ద్వారా జీవపు ఊటలు నీలోని పుట్టుకొని వచ్చాయి. చప్పట్లు కొట్టి దేవుడిని మహిమపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన చీల్చబడ్డాడు, ఆయన గాయపరచబడ్డాడు, ఆయన శ్రమపరచబడ్డాడు. ఆయన శ్రమపరచబడిన తరువాత మనకు కూడా కొన్ని శ్రమలు ఉన్నాయి. ఆయన మిగిల్చింది మనం పడాలి. ఆమేన్ చెప్పండి. ఆ మిగిలిన శ్రమలన్నీ కూడా మన జీవితంలో మనం అనుభవించాలన్నమాట. దైవజనులు కానీ సంఘం కానీ క్రీస్తు నిమిత్తమైన శ్రమ అది చీల్చబడిన అనుభవం. అది నీ ఆధ్యాత్మిక జీవితాన్ని ఒక మెట్టెక్కిస్తుందే కానీ నిన్ను ముంచేయదు. క్రైస్తవుడు చావైనా కానీ ప్రమోషన్గా తీసుకోవాలి. చావుకు భయపడేవాడు క్రైస్తవుడే కాదు. 12 మందిని 12 రకాలుగా చంపేశారు. 12 మంది రకరకాలుగా చీల్చబడిన అనుభవం గుండా వెళ్ళారు. వారు భయంకరమైన మరణాన్ని నొందారు, హతసాక్షులుగా మారిపోయారు. వారెంత మాత్రం వెనక్కి తగ్గలేదు. వారు అది ధన్యతగా భావించారు. బైబిల్ చెప్తా ఉంది, ప్రభు నిమిత్తమైన నింద, హింస, వేదన అది ఆనందకరంగా ఎంచుకోండి. నా నిమిత్తం జనులు మిమ్మల్ని నిందించి, రెండో పదం, హింసించి దూషించినప్పుడు మీరు ధన్యులు. అంటే హింసించడం అంటే కొడతారు, చంపుతారు, కత్తెత్తుతారు, కత్తితో నరుకుతారు. మిమ్మల్ని హింసించి దూషించినప్పుడు మీరు ధన్యులు. సంతోషించి గంతులు వేయండి, చప్పట్లు కొట్టి దేవుణ్ణి మహిమపరుద్దాం. హల్లెలూయా. ఎందుకు తెలుసా? ఈ చీల్చబడిన అనుభవం పరలోక రాజ్యమందు నీ ఫలం అధికం చేస్తుంది. చెప్పండి ఆమెన్. మా దేవుడి నిమిత్తమైన శ్రమ, ప్రభు నిమిత్తమైన శ్రమ, ప్రభు నిమిత్తమై చీల్చబడ్డానికి నువ్వు ఇష్టపడుతున్న వాళ్ళందరూ గట్టిగా హల్లెలూయా చెప్పండి. అలా ఇష్టపడుతున్న వాళ్ళు ఏడవరు, బాధపడరు, కంగారు పడరు, కలవరం చెందరు. ఎంత శ్రమ వచ్చినా, ఎంత చీల్చబడిన అనుభవమే అయినా, ఎన్ని శోధనలే అయినా వాడు నవ్వుతానే ఉంటారు, పాడతానే ఉంటారు, నాట్యం ఆడతానే ఉంటారు. దేవునికి స్తోత్రం. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుణ్ణి మహిమపరుద్దాం. గట్టి కొట్టాలి. హల్లెలూయా. ఇంకా గట్టిగా. పౌలు శీలలు చెరసాలలో పెట్టబడ్డారు. ఎక్కడ పెట్టబడ్డారు? చెరసాల అనుభవం అనేది శ్రమ, సుఖమా? శ్రమ అంటే చీల్చబడిన అనుభవం అన్నమాట. ఆ శ్రమలో చేతులకి బంధకాలు ఉన్నాయి, కాళ్ళకి బొండలు ఉన్నాయి, చాలా వేదనకరమైన పరిస్థితి. వాళ్ళు ఏడవట్లా. వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా? స్తుతిస్తున్నారు, స్తుతి కీర్తనలు పాడుతున్నారు. చప్పట్లు కొట్టి దేవుణ్ణి మహిమపరుద్దాం. హల్లెలూయా. పౌలు గారు అంటున్నారు, ఈ శ్రమ, ఈ చీల్చబడిన అనుభవం మనకి ప్రభువే కలుగజేశాడు. అప్పుడు శీల గారు అడిగారు, ఎందుకు కలుగజేశాడు? ఈ చీల్చబడిన అనుభవంలో నీటి ఊటలు పుట్టించడానికి. ఆమెన్. ఈ చీల్చబడినటువంటి అనుభవంలో
నీటి ఊటలు పుట్టించే దానికోసం ఈ చీల్చబడిన అనుభవంలోనికి ప్రభు మనల్ని నడిపించాడు అన్నాడు. ఎట్లెట్లా నాకు అర్థం కావట్లే. పౌలు గారు శీలతో చెప్తున్నారనమాట. శాంసన్ గురించి నీకు తెలుసుగా, నాకెందుకు తెలీదు, విశ్వాస వీరుడు కదూ. అవునవును, ఆ సంసోను రామత్లేహి దగ్గర ఉన్నప్పుడు ఏం జరిగింది? గోతిని చీల్చి దేవుడు జీవపు ఊటను రప్పించాడు. ఏం చేశాడు? చీల్చి, అంటే చీల్చబడిన అనుభవం ఏం రప్పిస్తుంది? శీల అని అడగగానే శీల గారు చెప్పారు, చీల్చబడినటువంటి అనుభవం జీవపు ఊటను రప్పిస్తుంది. ఇప్పుడు మనం కూడా చీల్చబడిన అనుభవం గుండా వెళ్తున్నాం. మనం కూడా శ్రమ గుండా వెళ్తున్నాం. ఈ శ్రమ మనల్ని అంతం చేయడానికి కాదు, మనలో ఉన్న జీవపు ఊటలు బయటికి తీసుకురావడానికి. చప్పట్లు కొట్టి దేవుణ్ణి మహిమపరుద్దాం. మనలో ఉన్న జీవపు ఊటలు బయటికి రావాలంటే మనం ఆనంద కీర్తనలు పాడాలి. ఈ చీల్చబడిన అనుభవంలో జీవపు ఊటలు పుట్టబోతున్నాయి. హల్లెలూయా. ఎప్పుడైతే పౌలు శీలలు పాడి దేవుణ్ణి స్తుతించడానికి ప్రారంభించారో, పౌలు శీలల్లో నుండి జీవపు ఊటలు పుట్టుకొని వస్తున్నాయి. ఆయన యొద్ద జీవపు ఊట కలదు. ఆయన ఆనంద ప్రవాహములోని వారికి త్రాగించుచున్నాడు. దేవుని యొద్ద ఒక నది కలదు. ఆ నది పారుతూ ఉంది. ఆ నది వెళ్ళు చోటల్లా స్వస్థతలు, ఆ నది వెళ్ళు చోటల్లా అద్భుతాలు, ఆ నది వెళ్ళు చోటల్లా దేవుని గొప్ప కార్యాలు జరుగుతూ ఉన్నాయి. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. నన్ను విశ్వసించిన వారి కడుపులో నుండి జీవ జల నదులు ప్రవహిస్తాయి. నా నది ఎవరిలోంచైతే బయలుదేరుతుందో, ఇదిగో పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, పాత నిబంధనలో సంసోనికి ఇవ్వబడినటువంటి నీటి ఊట బయట నుండి ఇవ్వబడింది, కానీ నేను నీకు నీటి ఊటను పుట్టించబోతున్నాను. అది నీలో నుండి పుట్టించబోతున్నాను. చప్పట్లు కొట్టి దేవుణ్ణి మహిమపరుద్దాం. నన్ను విశ్వసించిన వాడి కడుపులో నుండి జీవజల నదులు ప్రవహిస్తాయి. ఆమెన్. ఇంకేమంటున్నాడు తెలుసా పరిశుద్ధాత్మ దేవుడు? సంసోను ఒక్కడి ప్రాణమే తెప్పరిల్లింది, కానీ పౌలు శీలలారా, మీ కడుపులో నుండి జీవజల నదులు ప్రవహింపజేయబోతున్నాను. ఒక నది అక్కడున్న ఖైదీల్ని మార్చబోతుంది. మరొక నది మీ చేతులకున్న బంధకాలు తెంచబోతుంది. మరొక నది మీ కాళ్ళకున్న బంధకాలు తెంచబోతుంది. మరొక నది మీ కడుపులోంచి బయలు వెళ్ళబోతుంది. ఇదిగో ఆ జైలు అధికారి చచ్చిపోవడానికి, ఆత్మహత్య ప్రయత్నం చేసుకోవడానికి సిద్ధపడుతున్నాడు. వాడిని రక్షించి వాడిని విమోచించడానికి మీలో నుండి మరొక నది ప్రవహించబోతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మరొక పెద్ద నది మీలో నుంచి రాబోతుంది. అది భూకంపాన్ని పుట్టించబోతుంది. చప్పట్లు కొట్టండి, గట్టి కొట్టాల, గట్టి కొట్టాల, గట్టి కొట్టాల. మీ చీల్చబడిన అనుభవం మీలోని జీవపు ఊటలు పుట్టిస్తుంది. మీ చీల్చబడిన అనుభవం మీలోని జీవజల నదులు ప్రవహింపజేస్తుంది. నువ్వు భయపడవద్దు బిడ్డ. ఒకవేళ కష్టం గుండా వెళ్తున్నావా, శ్రమల గుండా వెళ్తున్నావా, దేవుని కోసం వేధించబడుతున్నావా, హింసించబడుతున్నావా, నిందించబడుతున్నావా, చీల్చబడుతున్నావా, నరకబడుతున్నావా, భయపడవలసిన అవసరమే లేదు. దేవుడు నిన్ను ఉన్నతంగా లేపబోతున్నాడు. చప్పట్లు కొట్టి దేవుణ్ణి మహిమపరుద్దాం. చీల్చబడినప్పుడు నొప్పే, కొట్టబడినప్పుడు నొప్పే. ఒక కొండ మీద చాలా రాళ్ళు ఉన్నాయి. రాళ్ళు కొండది. ప్రధాన శిల్పి, ఏ శిల్పి? ప్రధాన శిల్పి ఆ కొండ మీదకి వెళ్ళి ఆ రాళ్ళన్నీ చూసి, అబ్బా భలే ఉన్నాయి రాళ్ళు, ఈ రాళ్లతో ఒక మంచి శిల్పాన్ని నేను సిద్ధపరుస్తాను అనుకొని సుత్తి శానం తీసుకొని ఒక నెత్తి మీద కొట్టాడు. ఒక రాయి నెత్తి మీద కొట్టాడు. టంక్ మని కొట్టగానే, అమ్మమ్మ నన్ను కొట్ట, మాకు రోయ్ అంది. ఈ రాయి ఎట్లా అంటుందని మరొక రాయి దగ్గరికి వెళ్ళి దాని తల మీద కొట్టాడు. సుత్తి పెట్టి శానం పెట్టి